ఇక్కడ చూసుకున్నట్లయితే హన్నా గురించండి. హన్నా ఎంత వేదన చెందుతుందో, బహుదుఃఖాకాంతురాల వెళ్ళిందంట. ఎక్కడికి? షిలోకు మందిరం. హన్నా ప్రార్థన చేసే స్థలం ఏంటండి? షిలోకు మందిరం. దేవుని మందిరం దగ్గరికి వెళ్ళింది, దేవుని సన్నిధానానికి వచ్చింది. మనం అనుకుంటూ ఉంటాం, నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను కదా, దేవుని మందిరానికి వెళ్ళబోతే ఏమైందిలే అని అనుకోవచ్చు. హన్నా అలా అనుకోలేదండి. ఎక్కడికి వచ్చి ప్రార్థన చేస్తుంది? యెఫ్తా గారు ఎక్కడికి వచ్చి ప్రార్థన చేశారు? ఆ ఊరిలో నన్ను నిలబెట్టారని చెప్పిన ఆ ఊరు పెద్దలు ఎదుట ప్రార్థన చేయొచ్చు కదా, తన గృహంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు కదా. అక్కడికి వెళ్ళి దేవుడు ప్రార్థన చేయలేదండి యెఫ్తా గారు, దేవుని సన్నిధానానికి వెళ్ళాడు. ఇక్కడ హన్నా కూడా షిలోకు మందిరం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుందంట. బహుదుఃఖాకాంతురాలైపోయిందంట. ప్రార్థనలో ఆ కన్నీటి ప్రవాహంలో ప్రవహిస్తుందంట. ఎంతో భయంకరంగా ఏడ్చి 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 ఓపిక లేక ఇక మూలుగడం మొదలుపెట్టిందంట. మొదలుపెట్టి ఆమె ఏం చేస్తుందంటే, అయ్యా ఒక తీర్మానాన్ని అడుగుతుంది, ఒక కార్యము చేయమని అడుగుతుంది. నేను తీర్మానం చేసుకుంటానయ్యా, నువ్వు నాకు బిడ్డని దయచేయి, ఒక మగపిల్లవాడిని ఇవ్వయ్యా. ఇదిగో వాడు బ్రతుకున్నంత కాలం, నువ్వు నాకు మగపిల్లోడిని ఇస్తే వాడు బ్రతుకున్నంత కాలం వాడి మీదకి ఇవేమి చేయకుండా, క్షౌరకత ఎన్నింటికి రానియకుండా నేను ప్రభువా ఇలా తీర్మానం చేసుకుంటున్నానని హన్నా ప్రార్థన చేస్తుందండి.